అదేవిధంగా ఇంకో మాట చెప్పాడు, స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్లు తగ్గించాలి, ఎక్కడన్నా పిల్లలకన్నా స్కూల్కి పోకపోతే వాళ్ళని ప్రభుత్వ పాఠశాల మాత్రం చేర్చకండి, ప్రైవేట్ పాఠశాలలో చేర్పించండి అన్న. అంటే దాని ఉద్దేశం ఏంది? ప్రభుత్వ పాఠశాల అయితే డ్రాప్ అవుట్లు పెరుగుతాయి, ప్రైవేట్ పాఠశాల అంటే నేను ప్రభుత్వ పాఠశాలను నడపలేకపోయేటువంటి బలహీనమైనటువంటి నాయకత్వం నాది, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాదు, కాబట్టి మీరు వాళ్ళని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించేయండి అని చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు నువ్వు చెప్పేది ప్రైవేట్ స్కూల్ మాత్రం బాగా ఉండాలా, ప్రభుత్వ స్కూల్ మాత్రం దాదాపుగా మూతకు రావాలనేటువంటి ఆలోచన ఈరోజు కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు పిల్లలకు సంబంధించి చెప్తున్నాడు, మీరు ఇప్పటికే జాప్యమైంది ఇవ్వండి అని. నీ గవర్నెన్స్, నీ పరిపాలన, జగన్ గారి బొమ్మ ఉంది కాబట్టి ఆ బొమ్మ ఉన్నటువంటి కిట్లు ఇవ్వకూడదు కాబట్టి స్కూళ్ళు తెరిచే నాటికే జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదీవెన కిట్స్ రెడీ చేసేవాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ కిట్లు అందజేసేవాళ్ళు. ఈరోజు ఆ కిట్లు అందజేయలేక నీ మనసు ఒప్పుకోలేక ఒకసారేమో జగన్ గారి బొమ్మ ఉందన్నావు, ఒకరోజేమో ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి దాని మీద అనేక రకాలైనటువంటి అసత్య ఆరోపణలు చేసి ఏదో ఒక విధంగా పిల్లలకు సంబంధించి 3 మాసాలు దాదాపుగా అయిపోతుంటే వాళ్ళకి సంబంధించినటువంటివి ఏవి కూడా ఇవ్వకుండా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా ఈ స్కూల్కి సంబంధించినటువంటి కిట్స్ పంపిణీ చేయకుండా నిలిపివేయడానికి కారకుడు నువ్వు, నీ నిర్ణయాలు కాదా అనేటువంటిది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఇంకోటి తీసుకొచ్చాడు, సంపద సృష్టించడం అంటే ఏంది అంటే అందరం ఎగచూసాం. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం అంటే ఎట్లా సృష్టిస్తాడబ్బా మాట్లాడుతూ చెప్పాడు, 14 లక్షల కోట్ల అప్పు ఉంది, సంపద సృష్టించడం నాకు తెలుసు, కాబట్టి సంపద సృష్టించి పేదలకు పంచుతానన్నాడు. ఈరోజు అదే నోటితో ఏం చెప్పాడంటే మీరు హైవేలన్నీ, స్టేట్ హైవేస్ అన్నీ టోల్ గేట్లు పెట్టండి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడపండి అంటే పేదలకు నువ్వు సంపద పంచినట్ట దోచుకున్నట్ట వాళ్ళ దగ్గర నుంచి, ప్రజల నుంచి నువ్వు సంపద ప్రజలకు పంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నావా, దోపిడీకి పాల్పడుతున్నావా? ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఆర్టీసీ బస్సులో పోయినప్పుడు నువ్వు దోచుకుంటే దానికి సంబంధించినటువంటి భారం ప్రజల మీదనే పడుతుంది. దాంతోపాటు నువ్వేం చెప్పావు, అవుట్సోర్సింగ్కి ఇచ్చేయమన్నావు, మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేటీకరణ, విద్య వైద్యం, వైద్య సేవలు, విద్య వస్తే ప్రైవేట్ స్కూల్లో చేర్చమంటే, వైద్య సేవలు నేను అప్పుడే అవుట్సోర్సింగ్ పెట్టాను కాబట్టి మరలా అవుట్సోర్సింగ్ విధానాన్ని కొనసాగించండి అని చెప్పి నేను కలెక్టరల్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. దాని అర్థమైంది, అన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తాం, కాబట్టి ప్రైవేటీకరణ దిశగా మీరందరూ ఏ విధంగా సంపద సృష్టించాలనే దానికి ఆలోచన చేయండి, ప్రైవేటీకరణ దిశగా అడుగులేండి అని చెప్పి ఈరోజు నువ్వే చెప్పావు కదా నీ నోటితోనే. సంవత్సరానికి ఏటా 4 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో నేను కల్పిస్తాను, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అని చెప్పి నిరుద్యోగులకు చెప్పావా లేదా? ఆ దిశగా కలెక్టర్లకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చావు, ఎటువంటి ఆదేశాలు ఇచ్చావు, దాని మీద ఏమి సమీక్షించావు, ఏ విధంగా ఈ సంవత్సరానికి సంబంధించి 4 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇవ్వబోతున్నావు, 4 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత లేదే, దాని గురించి మాట్లాడలేదే. గంటల ఒకదంపుడు ఉపన్యాసంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, నీ ప్రభుత్వాన్ని గురించి నువ్వే డబ్బా కొట్టుకోవడం తప్ప ఎక్కడా కూడా ఇదో స్పష్టమైనటువంటి ప్రణాళిక, ఓ స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ నిన్న దురదృష్టం కనిపించలేదు. నేను అనుకున్నా చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు అనుకున్నాను కదా, చంద్రబాబు నాయుడుకి అసలు తలపని చేస్తుందా అనిపించింది ఆ సమీక్ష చూసిన తర్వాత, నిన్న ఆ సమీక్షలో వచ్చినటువంటి వార్తలు విన్న తర్వాత. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఉద్యోగం ఏం చేసావో చెప్పలే, ఉద్యోగం లేకపోతే ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి దాని మాట చెప్పలే, బెనిఫిషరీస్కి సంబంధించి ఐడెంటిఫై చేయమని చెప్పలే, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది చెప్పలే, ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా నువ్వు అడుగులు వేలా. ప్రజలు నీ మీద నువ్వు ఇచ్చినటువంటి హామీలకు ఆశపడి చంద్రబాబు నాయుడు మారి ఉంటాడు, ఈసారైనా ఇస్తాడేమో గతంలో మోసం చేసినా అని చెప్పి నీకు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడులో మార్పు లేదు అని మరొకసారి నువ్వు ప్రజలకు తేటతలం చేసావు. అది నీ నిర్ణయంలో మార్పు ఉండదు, నువ్వు మారవు అనేటువంటిది రుజువు చేసావు. కాబట్టి నీ ఆలోచన, నీ విధానం ప్రజలను నమ్మించడం, మోసగించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు నైజం. కాబట్టి మరోసారి ప్రజలు చంద్రబాబు గారిని నమ్మి మోసపోయారు. ఎందుకు చెప్తున్నాం ఈ విషయాలన్నీ అంటే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్, అదేవిధంగా జగన్ గారు 2019 జూలై 24న అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా చెప్పాడు ఆయన, నవరత్నాలు ఏదైతే నేను ప్రజలకు హామీ ఇచ్చానో దానిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దామో మీ దగ్గర ఏదైనా ప్రణాళికలు ఉంటే ముందుకు తీసుకురండి, ప్రతి మంత్రి పేషీలో మేనిఫెస్టో ఉండాలి, ప్రతి కలెక్టర్ దగ్గర మేనిఫెస్టో ఉండాలి, మీరు ఏ విధంగా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి
ప్రతి ఒక్కటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఏ విధంగా చేస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇవ్వండి. దానికి సంబంధించినటువంటి రోడ్డు మ్యాప్ తయారు చేయండి అని చెప్పి నవరత్నాలు ఏదైతే హామీలు ఇచ్చాడో దాని గురించి ముందుగా చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తానన్నాం. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టండి. ఏ విధంగా గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎంత జనాభా తీసుకుని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలి, గ్రామ సచివాలయాల కూర్పు ఏ విధంగా ఉండాలి, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద మాట్లాడి వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాం. కాబట్టి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలి, అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఏ విధంగా చేరువుకు వెళ్ళాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాడు. రేషన్తో సహా ఇంటి దగ్గరికి వెళ్ళాలనేటువంటి దాని గురించి ఆలోచన చేశాడు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. ప్రతి సచివాలయానికి అనుసంధానంగా ఒక రైతు భరోసా కేంద్రం, ఒక హెల్త్ క్లినిక్ ఉండాలనేటువంటి దాని గురించి ఆలోచన చేసి వైద్య రంగానికి సంబంధించి, విద్యా రంగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి స్కూళ్ల రూపురేఖలు మార్చాలన్నటువంటి దిశగా ఆలోచన చేశాడు. ప్రతి పథకం అమల్లో రాజకీయాలు అనేటువంటివి ఎన్నికల వరకే ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలకు తావుండదు. కాబట్టి రాజకీయాలు లేకుండా ఎక్కడ కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి అనేటువంటిది లేకుండా దీంట్లో ఎవరి జోక్యం ఉండకూడదు అనేటువంటి ఆలోచన. కాబట్టి ఆ విధంగా పక్షపాత వైఖరి లేకుండా పథకాలు అన్ని అమల్లో పారదర్శకత కనపడాలి. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కడికి అర్హతే ప్రామాణికంగా భావించండి తప్ప పార్టీల గురించి ఆలోచన చేయొద్దు. రాజకీయాలు అనేటువంటివి, పార్టీలు అనేటువంటివి ఎన్నికల దాకా ఉంటాయి. ఎన్నికలు పూర్తి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకాలు అమలు చేయడం అని చెప్పి ఆ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అందుకే చెప్పాడు, ఇంటికి రేషన్ పంపించినా ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా శాచురేషన్ బేసిస్ మీద ఏదో మేము కొంతమందికి ఇస్తాం కాబట్టి అంతమందికి ఇవ్వండి అనేటువంటి విధంగా కాకుండా మొట్టమొదటిసారిగా గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదిగో ఇన్ని పెన్షన్లు ఇస్తాం మీరు సర్దుబాటు చేసుకోండి అనే విధంగా కాకుండా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో గుర్తించండి, అంతమంది ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా శాచురేషన్ బేసిస్ మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాడు. పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్ని స్థలాలు ఉన్నాయో గుర్తించండి. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి స్థలాలు సేకరించడానికి దృష్టి పెట్టండి అని చెప్పి మొట్టమొదట జూలై 24, 2019 నాడు జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ళు నిర్మించేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఇళ్ల స్థలాలు, ఇళ్ళు రెండు ఇచ్చేటువంటి దాన్ని కూడా చూద్దామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు మీ పరిపాలన ఏ విధంగా ఉంది? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక సమావేశం, మొదట సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఏ విధంగా దిశానిర్దేశం చేశాడో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి, నువ్వు ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎగ్గొట్టి మోసం చేయడానికి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి దానికి ఈ మీ ఇద్దరి పాలనల ఉదాహరణలా కాదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే నేరుగా శిలాపలకాలు అనేటువంటివి శాసనసభ్యుడి స్థాయిలో ఉండేటువంటి వాడు. నిన్న నువ్వు చెప్పావు మా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది చెయ్యాలని. ఈరోజు మీ ఎమ్మెల్యే ఏం చేశాడు? పోయి నేరుగా శిలాపలకాన్ని బగలగొట్టాడు. ఎంత ఘనకార్యం, ఎంత గర్వించదగినటువంటి విషయం. గతంలో అభివృద్ధి చేసినటువంటి శిలాపలకాన్ని సాక్షాత్తు ఎవరో కాదు, నేరుగా ఎమ్మెల్యేనే ఒక సమ్మిట్ ఎత్తుకుపోయి ఆ శిలాపలకాన్ని కూల్చి అతి కష్టం మీద పాపం దాన్ని కూల్చి వచ్చాడు. అది మీ ఘనత. నువ్వు నేను చెప్పినటువంటి దానికి వెంటనే ఆచరణలోకి వచ్చింది. నేను ఈరోజు చెబుతున్నా, గుర్తుంచుకోండి, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరన్నా సాధారణ వ్యక్తి కావచ్చు, ఎవడికి పదవి అనేటువంటిది శాశ్వతం కాదు. ఎవడికి పదవి అనేటువంటిది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఒకసారి అధికారంలో ఉండేవాడు ప్రతిపక్షంలోకి పోతాడు, ప్రతిపక్షంలో ఉండేవాడు అధికారంలోకి వస్తాడు. నేను ఈరోజు చెప్తున్నా, రేపు మరలా ప్రభుత్వం మారుతుంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి పోతాడో, అసలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండడో కూడా తెలియని పరిస్థితులు వస్తాయి. మరలా ప్రభుత్వం మారినప్పుడు ఏ వ్యక్తులైతే ఈరోజు అధికారం ఉంది కదా అని ఇటువంటి దుందుడికి చర్యలకు పాల్పడతా ఎక్కడైతే అక్కడ మేము కూల్చేస్తామని చెప్పి మీ ఇష్ట ప్రకారం అభివృద్ధి జరిగినటువంటి వాటిని మీకు చేతగాక, అభివృద్ధి చేసుకోలేక, మీకు చేతగాక ఈరోజు వాటి మీద దాడులు చేస్తున్నారు. అందుకే చెప్తున్నాం, గతంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి వేసినటువంటి శిలాపలకాలు కావచ్చు, లేదా విగ్రహాలు కావచ్చు, లేదా ఏదైనా స్వాగత ద్వారాలు కావచ్చు, లేదా ప్రభుత్వానికి సంబంధించి కట్టినటువంటి కట్టడాలు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు సంబంధించినటువంటి కట్టడాలు కావచ్చు, వాటిని తొలగించి వాళ్ళ గోడలు కూల్చేసి వాళ్ళ ఇళ్ళు నరికి కూల్చేసి చాలా ఆనందిస్తున్నారు. మీరే ఏ వ్యక్తులైతే ఈరోజు కూల్చారో ఆ వ్యక్తులే తిరిగి దగ్గర ఉండి వాళ్ళ చేతుల మీదుగానే
వాళ్ళ ఖర్చుతోనే వాటిని మరలా పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు, గుర్తుంచుకోండి. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. అధికారం ఉందని విర్రవీగుతున్నారేమో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎలకాలం ఉండవు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎవడైతే ఇటువంటి దుందుడికి చర్యలకి ఏ కార్యకర్త అయినా సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న కార్యకర్త దగ్గర నుంచి శాసనసభ్యుడి దాకా ఎవరు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డా ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. వాళ్ళ ద్వారానే, వాళ్ళ చేతులతోనే, వాళ్ళ ఖర్చుతోనే మరలా వాటిని పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చేతనైతే మీరు అభివృద్ధి చేయండి. 4 శిలాఫలకాలు వేసుకో. ఒక శిలాఫలకం మాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడో, మాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడో, శాసనమండలి సభ్యుడో, మంత్రో, ప్రజాప్రతినిధో వేస్తే నువ్వు 4 శిలాఫలకాలుగా వేసి ఇదిగో నేను ఇది సాధించాను వీళ్ళకన్నా ఎక్కువ అని చెప్పాలి తప్ప శిలాఫలకాలను కూల్చివేయడం, శిలాఫలకాలను పగలగొట్టడం అది ఘనకార్యం అనుకుంటే అంతకన్నా సిగ్గు చేయటం అనేటువంటి విషయం మరొకటి ఉండదు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం, నేను హామీలు ఇచ్చాను, నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను, వాటిని ఏటిని కూడా నేను నెరవేర్చేటువంటి పరిస్థితిలో లేదు అని చెప్పి పరోక్షంగా ఈరోజు పంపించినటువంటి పరిస్థితి. ఇది దురదృష్టకరం. కాబట్టి మేము అందరం అనుకున్నాం, ఏమనుకున్నామంటే పథకాల అమలుకి కాస్త సమయం ఉండాలి, సమయం తీసుకుని పథకాలు అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడే ఒత్తిడి పెట్టకూడదు అనుకున్నాం. కానీ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత కనీసం దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో రోడ్ మ్యాప్ను గురించి కూడా మీరు చర్చించలేదంటేనే, అతి కీలకమైనటువంటి జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్లు, ఎస్పీల సమక్షంలో దాని గురించి మాట్లాడలేదంటేనే, జిల్లాలో రాష్ట్రంలో జరిగినటువంటి హత్యల గురించి, హత్యాకాండల గురించి ఎందుకు జరుగుతుందని చెప్పి మీరు ప్రశ్నించకుండా ఉంటేనే మీ యొక్క ఆలోచన, మీ బుద్ధి బయటపడింది. కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ప్రజా వ్యతిరేకంగా మారుతుందనేటువంటి దానికి స్పష్టంగా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇంకా సమయం ఇస్తాం, మేము వేచి చూస్తాం. మేము ఆవేదనల్లా నిన్న మీరు ఏర్పాటు చేసినటువంటి, మీరు నిర్వహించినటువంటి కలెక్టర్ల సదస్సులో పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి. ప్రజలకు సంబంధించి మేము ఏమీ కూడా ఇవ్వలేకపోతున్నాం, హామీలు అమలు చేయమనేటువంటి సంకేతాలు అందుతున్నాయి. కాబట్టి మేము ముందు జాగ్రత్తగా చెప్తున్నాం, తప్పనిసరిగా ప్రజలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో కొద్దిగా సమయం తీసుకొనైనా సరే మీరు ఒక కొద్ది రోజుల సమయం తీసుకుని అన్ని కుదుట పడ్డ తర్వాతైనా వెంటనే వీటికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం అమలు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.